హాయ్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి లైఫ్ లో నిజాయితీగా ఉండే అతను అడ్డుకోవడానికి కొన్నిసార్లు అబద్ధాలు ఆరోపణలైన ఆయుధాలు వాడుతుంటారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చిన కొన్ని కేసుల గురించి కొంతమంది అడిగారు నన్ను, అసలు ఈ కేసు వెనక నిజం ఏంటి? ఇస్ ఇట్ జస్టిస్ ఆర్ ఇస్ ఇట్ పాలిటిక్స్? ఒక రాజు తన ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంటే అతని శత్రువులు మాత్రం ఆ రాజును ప్రజల ముందు చెడ్డవాడిగా చేయాలని ట్రై చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం ఒక ఎనిమి ఆ రాజు మీద అబద్ధపు కంప్లైంట్ చేస్తాడు. రాజు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు దొంగలించాడని ఆరోపణ చేస్తాడు. ఈ కంప్లైంట్ ను ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక్కరితో అంటే ఒక్కరితో చెప్పించి ఒక కేసు నమోదు చేయిస్తాడు. ఆ కేసు నమోదు చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఆయన ఈ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారు తన సినిమాల కోసం ప్రభుత్వ నిధులు వాడుకున్నారని ఆరోపణలు చేశారు. కానీ ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చూపించలేదు. దాంతో కోర్టు ఏం చేసింది, ఎటువంటి ఆధారాలు లేనప్పుడు ఇతరులపైన నోటీసులు జారీ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ కేసును వాయిదా వేసింది. కేవలం ఇది రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రచారం మాత్రమే అని చాలా మంది భావిస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన సినిమా షూటింగ్ల కంటే కూడా ప్రజా సమస్యల మీద ఎక్కువ టైం కేటాయించారు. ఒకవేళ ప్రభుత్వ నిధులను ఆయన దుర్వినియోగం చేస్తుంటే దానిపై ఆధారాలు చూపించాలి కదా, కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు. ఎలిగేషన్స్ ఆర్ ఈజీ బట్ ప్రూఫ్ ఇస్ హార్డ్. ఒకసారి మనం ఆలోచించాలి, ఒక వ్యక్తి తన కెరీర్ వదులుకుని తన సొంత డబ్బుతో పార్టీని నడుపుతూ కేవలం ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు అటువంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? కేవలం అతను రాజకీయంగా అడ్డుకోవడం కోసమే కదా, ఆయన ఇమేజ్ ని దెబ్బతీయడం కోసం చేస్తున్న ప్రయత్నమే కదా. లెట్స్ నాట్ గెట్ ఫూల్డ్ బై బేస్లెస్ అక్యూజేషన్స్. ఇక్కడ న్యాయం అనేది ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చిన కంప్లైంట్ మీద కాదు. థ్యాంక్ యూ.